కనకారావు కుటుంబం ఎక్కడుంది? సారా అమ్ముతున్నాడనే కారణంతో కనకారావు కుటుంబాన్ని ఇబ్బందుల పాల్చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని మోకాళ్ళపై కూర్చోబెట్టి ఘోరంగా అవమానించారు కుల పెద్దలు. దీంతో ప్రస్తుతం ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో పూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇటీవలే కాపుసార కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు బోట్ల కనకారావు. అయితే జైలుకు వెళ్ళి వచ్చినందుకు 1,00,000 చెల్లించాలను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అంత డబ్బు చెల్లించలేనని చెప్పడంతో ఇక సామాజిక బహిష్కరణ వేటు వేశారు కుల పెద్దలు. ఆత్మహత్య చేసుకుంటామంటూ కనకారావు కుటుంబం సెల్ఫీ వీడియో తీసింది. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం అదృశ్యమైంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇంతకీ కుల పెద్దల వేధింపుల వల్ల కనకారావు కుటుంబం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందనే చర్చ జరుగుతోంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో పూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే కాపుసార కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు బోట్ల కనకారావు. సారా విక్రయాలు చేయవద్దంటూ కుల పెద్దలు హెచ్చరించారు. దీంతో సామాజిక బహిష్కరణ వేటు కూడా వేశారు కుల పెద్దలు. ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో కుటుంబంపై విధించిన కుల బహిష్కరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. సారా విక్రయాలు నిలిపేయాలని లేదంటే 1,00,000 జరిమానా చెల్లించాలంటూ కుల పెద్దలు ఆదేశించగా వాటిని ఖాతరు చేయలేదనే కారణంతో ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేశారు. దీనికి మనస్తాపం చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన బోట్ల కనకారావు సారా విక్రయాలు చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన కనకారావుపై 10 రోజుల క్రితం కుల పెద్దలు పంచాయతీ పెట్టి ఇక నుంచి సారా విక్రయాలు మానేయాలని లేదంటే 1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జరిమానా చెల్లించకపోతే కుల బహిష్కరణ తప్పదంటూ స్పష్టం చేశారు. ఆదేశాలను కనకారావు బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన కుల పెద్దలు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై మోకాళ్లపై నిల్చోబెట్టి కుల బహిష్కరణ విధించారు. ఈ నెల 3న గ్రామంలోని సామాజిక వర్గీయుల ఇళ్లకు వెళ్లిన కుల పెద్దలు ఆ కుటుంబాన్ని వెలివేశామని ఎవరు వారితో మాట్లాడొద్దంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకారావు తన భార్య 2 కుమారులతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెబుతూ ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ పరిస్థితికి కుల పెద్దలు సూదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, అలాగే పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు కారణమంటూ వీడియోలు చెప్తున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబం గ్రామంలో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. బాధితుడి తండ్రి బోట్ల నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కుల పెద్దలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏలూరు జిల్లాలో ముసునూరు మండలంలోని లోపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి ముందు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఆ జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితుని తల్లితో బిగ్ టీవీ మాట్లాడింది. ఒకసారి ఏం మాట్లాడిందో చూద్దాం. లోపూడి గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సారాయి అమ్ముతున్నాడని గ్రామ పెద్దలు 1,00,000 రూపాయలు ఫైన్ వేశారు. అయితే 1,00,000 రూపాయలు ఫైన్ చెల్లించలేనని చెప్పిన నేపథ్యంలో గ్రామంలో దండోరా ఇచ్చారు. ఊరి నుంచి వెలివేస్తున్నానని చెప్పిన నేపథ్యంలో కూడా తీవ్రంగా మనస్తాపానికి బొట్ల కనకారావు గురయ్యారు. అతని ఫ్యామిలీని మోకాళ్ళపై కూడా కూర్చోబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తీసి చనిపోతున్నారంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియో బయటకు రిలీజ్ చేసి అప్పటి నుంచి కూడా అదృశ్యమయ్యారు. ప్రస్తుతం కనకారావు తల్లి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? వెళ్ళొచ్చిన రోజున పొద్దున్నే చెప్పారండి. పొద్దున్నే చెప్పాక ఇక మళ్ళీ మేము ఏటోళ్ళ మాట వెళ్ళాము. పొద్దున్న మాటలకి పిల్లవాళ్ళు లేరు. ఎప్పటికి వెళ్ళిపోయారో తెలియదండి. మేము పైకి పల్లెకి వెళ్ళి వచ్చారకే అదే అండి వెళ్ళేసారని బాధతోనే బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? అంటే గ్రామ పెద్దలు ఎందుకు పిలిచారు? గ్రామ పెద్దలు అండి వెళ్ళేశారు. డబ్బు కట్టలేదని 1,00,000 రూపాయలు కట్టలేదు. గ్రామ పెద్దలు వెళ్ళేశారండి. వెళ్ళేసి మనిషిని పెట్టి పిలిపించారండి. చెప్పించారు. చెప్పించిన తర్వాత బాధ పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఇక మేము మా దారిన మేము గేదెల కాడికి వెళ్ళాము. ఆయన కొంచెం ఎడమండి అడగండి. ఆయన ఏం బాధ పెట్టుకున్నాడు? బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఏం చేసేవాడమ్మా అసలు? సారా అండి ఇంతవరకు కారు తోలాడండి. కారు అమ్ముకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాక అంతా అందరూ కొంచెం వేస్తున్నారని ఈయన కొంచెం సారాలోకి దిగాడు. అది దిగాక పట్టుకున్నారు. అది ఇక్కడ కూడా కాదండి, మా అక్కడ చెక్కపల్లి సెంటర్లో పట్టుకుంటే ఇక్కడ గ్రామ పంతులు మాకు మీరు కట్టాలన్నారు. నేను కట్టలేను,
నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను, 10 రోజులు ధర్నా చేసి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, 50,000 ఒకసారి కడతాము, అది అయిపోయింది. మళ్ళీ గిట్ట నువ్వు కట్టలేనన్నారకే వెళ్ళేశారు. ఒకసారి పెద్దమ్మగా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడు. అమ్మ అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బాబు ఈయన పొరుగురులో దొరికాడు. దొరికితే ఏమన్నారంటే వచ్చిన 4 రోజులు తగ్గు పెట్టారు. పెడితే మీరు తప్పుగా ఎత్తే కట్టలేను, నేను స్టేషన్కి వెళ్ళా, స్టేషన్లో నట్టపోయా, బండి పోయింది, అన్నీ పోయినాయి, నేను కట్టలేను అని మోకాళ్ళ దండేసి నా వల్ల తప్పు క్షమించండి, తప్పు క్షమించండి అని మోకాళ్ళ దండ వేసాడు. వేసితే ఇక ఉలికాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రోజు పెట్టారంట. మళ్ళీ ఒక రోజు పెట్టి మరి కట్టమంటే నేను కట్టలేను అంటే మూడోసారి ఇక మడిసిని పెట్టి 8 చెప్పించేశారు. ఇట్లా 10 రోజులు జరిగిపోయింది నాన్న. చెప్పించే వరకు ఆ సాయంత్రం మరి ఏమనుకుందో మాకు ఆయన అక్కడ మేము ఎక్కడ, మరి వెళ్ళాలంటే 6,000 కట్టాలిగా మళ్ళీ మేము అని ఇక అట్లాగే వెళ్ళిపోయిండు. ఇంత బిడ్డలు ప్రతి ఇంటికి దండోరా వేశారు. ప్రతి ఇంటికి చెప్పు, నీతో మాట్లాడతాను కదా, నీకు 6,000 నాతో మాట్లాడితే అని అన్నట్టుగా చెప్పించారు. మడిసిని పిలిపించి చెప్పించారు. తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక విధంగా అమానవీయ ఘటనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, అది కూడా భార్యతో పాటు 2 పిల్లల్ని కూడా అక్కడ పెట్టిన తర్వాత వారిని డబ్బులు కట్టమని అడగడం, ₹1,00,000 కడితే కానీ మీకు గ్రామంలో ఉండే హక్కు లేదంటూ కూడా చెప్పడం, తర్వాత ఊరి నుంచి వెలివేయడం, ఎవరితో కన్న తల్లిని కూడా మాట్లాడవద్దని చెప్పినటువంటి ఆదేశాలు. ఎవరైనా మాట్లాడితే కనుక గ్రామస్తులు మాట్లాడినా కూడా ₹6,000 కట్టాలంటూ కూడా గ్రామ పెద్దలు, అటు కులానికి సంబంధించిన వారు కూడా మొత్తం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తను వెళ్ళిపోవడానికి కారణం, అంటే ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా కనకారావు తెలియదు. తన భార్య 2 పిల్లల్ని తీసుకొని అటు పురుగుల మందు డబ్బా పెట్టుకుని ఒక సెల్ఫీ వీడియో అయితే పెట్టడం జరిగింది. తన ప్రాణానికి కారణం గ్రామ పెద్దలే అంటూ కూడా, తన చావుకు కారణం అంటూ కూడా ఆయన సెల్ఫీ వీడియో పెట్టిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే పోలీసులు గాలింపు చేస్తుంది. ఇప్పటికే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కూడా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే వీళ్ళు కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే పోలీసులు వారిని త్వరితగతిన తీసుకురావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని పోలీసులు కొంత విచారణ అయితే గాలింపు సంబంధించి కూడా వేగవంతం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ న్యూస్ బీడ్ నుంచి. జరిమానా కట్టమంటూ కుల పెద్దలు ఆదేశించడం, అది కుదరకపోవడంతో వాళ్ళు అతని కుటుంబ సభ్యుల్ని మోకాళ్ళపై నుంచోబెట్టి అతని పరువు తీశారన్న నెపంతో ప్రస్తుతం అతడు మనస్తాపానికి గురై గ్రామాన్ని వదిలి అదృశ్యమైనట్టుగా తెలిసింది. అయితే గ్రామాన్ని వదిలే ముందు తన కుటుంబం బలవన్మరణానికి పాల్పడబోతున్నట్టుగా సెల్ఫీ వీడియో తీయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికంగా పోలీసులు ఆరా తీశారు. వారిని ఇబ్బంది పెట్టిన కుల పెద్దలకు సంబంధించి అలాగే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, కానీ కుల పెద్దలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఓ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారనే కోణం ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అదృశ్యమైన కుటుంబం కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.